హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ద్వారా డిప్లొమా, డిగ్రీ, పీజీ అన్ని ఎగ్జామ్స్ సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే రానుంది. సో రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్మిట్ చేస్తామని చెప్పి కోర్టుకి చెప్పడం జరిగింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీకోసమే ఇది. మీ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇస్తామన్నారు. కానీ మీ విషయంలో కూడా మా డిమాండ్ వెరీ స్ట్రైట్, వెరీ క్లియర్. మిమ్మల్ని కూడా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కన్నా గదే కరోనా, థర్డ్ ఇయర్ స్టూడెంట్ కన్నా అదే కరోనా, సెకండ్ ఇయర్ స్టూడెంట్ కన్నా గదే కరోనా, గదే జబ్బు, గదే డిజీజ్, గదే పరిస్థితులు. అంటే మీకైతే డిజీజ్ స్ప్రెడ్ కాదని రాసిందా? 100% మీకోసం కూడా ఫైట్ చేస్తాం. మా స్టాండ్ వెరీ క్లియర్. మిమ్మల్ని కూడా ప్రమోట్ చేయాలి వితౌట్ ఎగ్జామ్స్. అండ్ ఇది కూడా చెప్తున్నాను, కరెంటు బిల్లులు కదా, విద్యుత్ బిల్లులు కదా, ఎట్లయితే ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుకి సంబంధం లేకుండా అడ్డగోలు చేసిర్రు, అట్లా మటుకు డెసిషన్లు తీసుకోవద్దు. ప్రమోషన్లో కూడా విద్యార్థులను ప్రమోట్ చేసేది. మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రొసీజర్లో మీకు శాత కాదని చెప్పి తెలుసు, ఒక కమిటీని ఏర్పరచండి. ఆ కమిటీలో ఎక్స్పర్ట్స్ని పెట్టండి. ఎక్స్పర్ట్స్ అంటే మీ మంత్రులు కాదు. మళ్ళీ ఎక్స్పర్ట్లు అంటే మీ మంత్రుల్ని పెట్టారు, మీ మంత్రులు కాదు. విద్య పైన అవగాహన ఉన్న వైస్ ఛాన్సలర్లతో ఒక కమిటీ నియమించండి. ఆ కమిటీలో విద్యార్థి సంఘ నాయకులను కూడా ఒకరిద్దరిని భాగస్వాములను చేయండి. మమ్మల్ని చేయమని అడుగుతుంది. ఎవరన్నా విద్యార్థి సంఘాల నాయకులని భాగస్వాములను చేయండి. దానితో పాటు అపోజిషన్ లీడర్లో ఉన్న కొంతమంది స్పోక్స్ పర్సన్లను, వాళ్ళను వీళ్ళను కూడా కమిటీలో భాగస్వామ్యం చేసి అందరూ మూకుమ్మడిగా ఒక రిపోర్ట్ తయారు చేసి దేనితోటైతే విద్యార్థులు స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారో, బెనిఫిట్ అవుతారో. ఎందుకంటే ప్రభుత్వాలు అనేటివి నడవాల్సింది ప్రజల కోసము, విద్యార్థుల కోసం, ఒక కుటుంబం కోసమో ఒక నాయకుల కోసమో కాదు అనేది మీరు స్పష్టం చేయాలంటే ఒక కమిటీని ఏర్పరిచి క్లారిటీగా ఎక్కడైతే మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుందో ఆ యొక్క ప్రక్రియనే మీరు ఫాలో కావాలని చెప్పని వెరీ క్లియర్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాదని మళ్ళీ పిచ్చి పిచ్చి కూతలు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాట అడ్డగోలుగా ఫెయిల్ చేసి ఇంటర్మీడియట్లో ఎంసెట్ ఎట్లయితే అడ్డగోలుగా మీరు చేసిన తప్పులకి విద్యార్థులు బలైనరో మళ్ళా ఖబర్దార్. టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్ చెప్తున్నా, అసలు పిచ్చి పిచ్చిగిన పరిస్థితులు చేసి విద్యార్థులకి నష్టం చేస్తే ఊరుకునేది లేదు. ఈసారి మటుకు ఊరుకునేది లేదు. వెరీ క్లియర్గా చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. విద్యార్థులందరికీ న్యాయం జరిగేటట్టు డెసిషన్ తీసుకోండి. ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా ఇక మీదట సహించేది లేదు, ఊరుకునేది లేదు. క్లియర్? అర్థమవుతుందా? ఎవరన్నా ఈ యొక్క మెసేజ్ వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలని చెప్పి చెప్తున్నా. టీఆర్ఎస్ తొత్తులు లేక పనిచేస్తున్న కొంతమంది ఆఫీసర్లు, విద్యాశాఖ ఉన్న ఆఫీసర్లు, విద్యాశాఖ మంత్రికి, ఆ సంబంధిత డిపార్ట్మెంట్ అందరికీ మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా ఒక ప్రక్రియను రూపొందించండి, ఒక కమిటీని ఏర్పరచండి. ఆ కమిటీ డెసిషన్ ప్రకారము మ్యాక్సిమం నెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడైతే బెనిఫిట్ పొందుతారో ఆ ప్రక్రియను ఫాలో అయ్యి స్టూడెంట్స్ ఫేవర్లో డెసిషన్ తీసుకోండి. ఇది రిక్వెస్టింగ్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, కమాండ్ అనుకోండి, చేయాల్సిందేది లేదు. ఇందులో ఆప్షన్ లేదు, గత్యంతరం లేదు. డెసిషన్ తీసుకోవాల్సిందే. ఇది క్లియర్. అండ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి సంబంధించి కూడా వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే ఏ రకంగా ప్రమోట్ చేయగలుగుతారో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇచ్చి ప్రమోట్ చేయండి. అండ్ సెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి నాకు చాలామంది అడిగారు. విద్య ముఖ్యమే. విద్య కంటే ముఖ్యం ముందు వైద్యం, ప్రాణం, జీవితం. ప్రాణాలు ఏ రోజైతే మీరు తెలంగాణలో, హైదరాబాదులో కరోనా కేసుని నియంత్రించి ఒక క్లారిటీ అంటే గవర్నమెంట్ కంట్రోల్ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి నిజంగానే వాస్తవానికి కరోనా వస్తే మేము ఎదుర్కోగలుగుతాం, లేకపోతే కరోనా రాకుండా మేము మెజర్స్ ఉన్నాయి తీసుకోగలుగుతాం, లేకపోతే అట్లీస్ట్ టెస్ట్లన్నా మీరు పెంచగలిగితే మీలో ఆ సామర్థ్యం, పట్టుదల చాతనైతే అప్పుడు కండక్ట్ చేయండి. అవన్నీ కాకుండా అడ్డగోలుగా పెడతామంటే ఊకొని మా ప్రాణాలపైకి తెచ్చుకొని మేము లేము సార్. కేసీఆర్ గారు మీకు వెరీ క్లియర్గా చెప్తున్నాం, విద్యార్థుల ప్రాణాలపైకి వస్తే ఊపుకునేది లేదు. ఇంకా తిరుగుబాటు మొదలైంది. నెక్స్ట్ తమకి సెక్రటేరియట్ తమ ఫార్మ్ హౌస్లకు రానికి కూడా మేము సంకోచించాము. విద్యార్థులు తలుసుకొని వస్తే కినా ఏ ఫోర్స్ కూడా నేను ప్రొటెక్ట్ చేయలేదు సార్. వెరీ క్లియర్గా గుర్తుపెట్టు. ఇంకా ఏమైనా కంక్లూజన్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో దయచేసి స్టూడెంట్స్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మీ కమెంట్స్లో మీ మెసేజెస్ కొట్టండి. కమెంట్స్లో మీ మెసేజెస్ టైప్ చేసి పంపండి. ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నా చెప్పండి. ఒక 10 minutes మీకు అడ్రస్ చేస్తాను. అడ్రస్ చేసినాక కంక్లూడ్ చేస్తాను. ఆయుష్ శర్మ
If they conduct BTech exams in December, then it is difficult to face 2 semesters at a time. దేనికి అంటే ఫస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ రెండు కలిపి పెడతారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ 2 సెమ్లు ఒకటేసారి డిసెంబర్ అడ్వైజ్ చేస్తూ ఉంటాను ఎగ్జామ్. ఇప్పుడు अब जो सेम प्रमोट कर रहे हैं उसको प्रीवियस ईयर एग्रीगेट्स के तरह एक कमिटी फॉर्म करके प्रमोट करना. 2 सेम के एग्जाम एक टाइम लिखने के लिए हम अपन इंसान है, మనం మనుషులము మెషిన్లం కాదు. రోబోట్ కదా రెండు పెట్టినట్టు రెండు చేతులతో చెప్తే రాయనికి. మనిషికి హ్యూమన్కి ఎంతైతే ఉంటుందో విద్యని దాని పరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రూపొందించారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎగ్జామ్లు ఒకసారి పెడితే ఎవరు రాయరు. वैसा नहीं रहता, उस तरीके से नहीं कर सकते. आज एक ही एग्जाम रखना, अब प्रमोट करना, एग्जाम प्रीवियस ईयर एग्रीगेट को करके उसको अंदाजा में लेके करना. नेक्स्ट टाइम एक ही सेम के एग्जाम्स लिखने का रहता. ఇంటర్ సప్లీ గురించి చెప్పండి అన్న. ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు కూడా చెప్తున్నాము, ఎట్లయితే పక్క రాష్ట్రాల్లో డెసిషన్ తీసుకున్నారో దానిపైన కూడా ఇక్కడ కూడా అదే విధంగా డెసిషన్ తీసుకోవాలి. సప్లీ స్టూడెంట్స్ని కూడా పాస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ పెడతాము. 100% దానికి ఏ రకంగా అయితే ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ఉన్నాయో అవి ఫాలో అయ్యి ఇక్కడ కూడా డెసిషన్ తీసుకునే వరకు ఎన్ఎస్యూ ఇష్యూని టేకప్ చేస్తుంది. నేను మీకు హామీ ఇస్తున్నాను. అన్న పద్మజ నీట్ అండ్ జేఈ గురించి మాట్లాడదా అన్న? ఎవరు పద్మజానా? పద్మజ ఆల్రెడీ నీట్ అండ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి మా ఎన్ఎస్యుఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నీరజ్ కుందన్ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ రుచి గుప్తా గారితో కూడా మాట్లాడినాను. ఎందుకంటే అది నేషనల్ ఇష్యూ కాబట్టి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఎంత ఫైట్ చేసినా కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఫైట్ చేయాలి కాబట్టి వాళ్ళతో చూసుకొని దానిపైన ఒక డెసిషన్ తీసుకొని దానికి కూడా మేము 100% ఒక క్లారిటీ తీసుకొని వస్తాం. డిప్లొమా బ్యాక్లాగ్ స్టూడెంట్స్ గురించి కూడా ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాక్లాగ్స్ వరకు ఎగ్జామ్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక కరోనా క్రైసిస్ టైంలో వచ్చింది కాబట్టి దానికోసమే నేను అన్నాను ఒక కమిటీ రూపొందించాలని. బ్యాక్లాగ్స్ ఎగ్జామ్షన్స్ ఎంత ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేది కూడా ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి అది కూడా విద్యార్థుల ఫేవర్లో ఉండాలి కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాము. అన్న బ్యాక్లాగ్స్కి మనీ కట్టినమ్మా పరిస్థితి ఏంటి? తమ్ముడు ఎగ్జామినేషన్ ఫీజు ఎవరైతే మీరు కట్టినరో 100% ఎగ్జామినేషన్ ఫీజు యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయలేనప్పుడు తప్పనిసరి లేదు, ప్రమోట్ చేయాల్సిందే, పాస్ చేయాల్సిందే. ఇది కనెక్ట్ అవుతుంది పోయిందా? రీకనెక్ట్ అవుతుంది అన్న. బీట్ ఫేస్బుక్ అన్న ఇప్పుడు ఎంసెట్ లేకుండా మనకి ఉస్మానియా, సిబిఐటి లాంటి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్స్ ఇస్తుందని గ్యారంటీ ఏంటి? తమ్ముడు గవర్నమెంట్ యూనివర్సిటీ ఉస్మానియా ఎంసెట్ లేకుండా అంటే ఇంటర్ అగ్రిగేట్ తీసుకొని ఇవ్వాలి. ఎంసెట్ లేకుండా అని చెప్తలేం మనం. కంట్రోల్ సిచ్యువేషన్ రాకపోతే ఎంసెట్ ఉండదు, ఉండకపోతే ఎట్లా కూడా డెసిషన్ కూడా. అందుకే అన్న కమిటీ వీళ్ళ చేతులకు అప్పగించేది లేదు, వీళ్ళని నమ్మే ప్రసక్తి లేదు. తమ్ముడు మీకే చెప్తున్నా, వీళ్ళని నమ్మేది లేదు. ఒక కమిటీ రూపొందించాలి, ఆ కమిటీలో ఎక్స్పర్ట్స్ ఉండాలి, విద్యార్థి నాయకులు ఉండాలి, అందరు ఉండాలి. వాళ్ళు తప్పు చేసినా మేము తప్పు చేయనీయం, ఆ కమిటీలు ఉండాల్సిందే. ఆ కమిటీని డిమాండ్ చేస్తాం మేము. అన్న ఫీజు కట్టాలా సప్లీ జేఎన్టీయూహెచ్? సాయిరెడ్డి అన్న ఫీజు కట్టాలా సప్లీ జేఎన్టీయూహెచ్? సాయిరెడ్డి మనం సప్లిమెంటరీ ఫీజు అనేది కట్టాలి. ఎందుకు కట్టాలి చెప్తాం మీకు. మనం ఎగ్జామినేషన్ ఫీజు కట్టకపోతే ఎగ్జామే రాద్దాం అనుకోవాలి, ఈ స్టూడెంట్ ఎట్లా ప్రమోట్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్పే ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీజు కడితే ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకోరు కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కాబట్టి మీరు ప్రమోట్ చేయాలనే డిమాండ్ మనం తీసుకురావచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీజు కడితేనే. కానీ అడ్డగోలుగా ఎంత ఫీజు వేసేంత ఫైన్లు వేస్తే కట్టొద్దు. వాస్తవాలు ఎంతనో ఎంత కట్టాలో కనుక్కొని దాని కంక్లూజన్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి. మా ఎన్ఎస్ఏ ఆఫీషియల్ తెలంగాణ నా ట్విట్టర్ హ్యాండిల్ ఉంది వెంకట్ బల్మూర్, లేకపోతే నా ఇన్స్టా ఉంది వెంకట్ బల్మూర్ అని @వెంకట్ బల్మూర్. నాకు మెసేజ్ డ్రాప్ చేయండి, లేకపోతే మా ఎన్ఎస్ఏ తెలంగాణ పేజ్లో మెసేజ్ డ్రాప్ చేయండి. 100% వితిన్ 6 hours ఆర్ మ్యాక్సిమం 12 hours మేము మీకు రెస్పాండ్ అవుతాం. మా ఎన్ఎస్ఏ సైనికులు మీకు రిటర్న్ కాల్ చేస్తాం. అనుముల్లా హరీష్ కుమార్, ఈరోజు కోర్టులో ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ హియరింగ్ అయిందా అన్న? ఆర్ అబౌట్ ఆల్ ద ఎగ్జామ్స్? అనుముల హరీష్ అదే చెప్తున్నా, ఉత్త సెట్ ఎగ్జామ్స్ గురించి కాదు. సెట్ ఎగ్జామ్స్, డిగ్రీ, ఇంజనీరింగ్ ప్రతి ఇష్యూ పైన మాట్లాడడం జరిగింది. అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, అందరినీ ప్రమోట్ చేయాలని అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఫైనల్ ఇయర్స్ మటుకే July 9th రోజు డెసిషన్ పెండింగ్ ఉంది. మిగతా అన్ని మనం పెట్టిన డిమాండ్స్ యాజ్ యూజువల్గా క్లియర్ అయినాయి.
అండ్ 100% ఇది రేపు పొద్దున మన కోర్టు దాంట్లో కూడా అప్లోడ్ చేస్తారు. వర్చువల్ హియరింగ్ కాబట్టి టైం పడుతుంది, 12 hours అప్లోడ్ చేస్తారు. పిన్ నెంబర్ మెన్షన్ చేస్తారు, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. డిప్లొమా వాళ్ళు బిలో 3 బ్యాక్లాగ్స్ ఉంటే 2000 పే చేస్తే సర్టిఫికేట్ ఇస్తా అన్నారు అన్న. ఇది ఎక్కడి న్యాయం అన్న? మా బాధ అర్థం చేసుకొని మేము డిప్లొమా వాళ్ళం. ఏమైంది అన్న, డిప్లొమా వాళ్ళు బిలో 3 బ్యాక్లాగ్స్ ఉంటే 2000 పే చేస్తే సర్టిఫికేట్స్ ఇస్తా అంటున్నారు. తమ్ముడు నేను చెప్పిన 2000 దేనికి పే చేయాలి, ఎట్లా పే చేయాలి, ఏందనేది మనకు క్లారిటీ ఇస్తే అది దాని వాస్తవాలు పరిగణలోకి తీసుకొని 100% దానికి కూడా మేము మీకు సొల్యూషన్ వచ్చే విధంగా ఫైట్ చేస్తాం. అమ్మ చరణ్ చౌదరి అన్న, ఒక్కసారి 2 minutes కోట్ల ఆర్డర్ గురించి సమ్మరీ చెప్పండి. చరణ్, మీకు ఇదే క్లియర్గా చెప్తున్నా, బీటెక్ డిగ్రీ ఎగ్జామ్స్ గురించి గవర్నమెంట్ ఎప్పుడైతే కోర్టు సంబంధించిన న్యాయవాది గారు, ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వాన్ని కాకుండా న్యాయ వ్యవస్థ నమ్ముకొని వెళ్ళినందుకు మనకు న్యాయం జరిగింది. వారు విద్యార్థుల పక్షాన నిల్చొని డెసిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారు గవర్నమెంట్ని గైడ్ చేసిండ్రు. ఏమని చెప్పారు గవర్నమెంట్కి? ఫస్ట్ అడిగింది ఏంటి, మీరు లాక్డౌన్కి వెళ్తుండ్రా ఏంది, ఫస్ట్ దానిపైన వాస్తవాలు చెప్పండి అని చెప్పారు. దాని తర్వాత లంచ్ సెషన్ తర్వాత కోర్టు వచ్చినప్పుడు, కోర్టు స్టార్ట్ అయినప్పుడు ప్రొసీడింగ్స్, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఏంది పరిస్థితి అంటే, లేదు మేము ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తే మేము ఎటువంటి కండక్ట్ చేయమని చెప్పని వారు వెరీ క్లియర్గా చెప్పారు. దాని తర్వాత పాలిటెక్నిక్ సంగతి ఏంది, అది పెడతాము అని చెప్పి దానికి సంబంధించిన పాలిటెక్నిక్ వింగ్ వారంటే ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఏది కూడా పెట్టొద్దు, ఎట్లా పెడతారో పెట్టొద్దని వెరీ క్లియర్గా చెప్పేసింది. ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయవద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ వారు ఏం చేస్తారు, వారు చెప్పారు, జేఎన్టీయూ ఆఫీషియల్సే చెప్పడం జరిగింది, ఆల్రెడీ మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ని ప్రమోట్ చేద్దామని డిసైడ్ అయినాము వితౌట్ ఎగ్జామ్స్ కన్సల్టింగ్ దర్ ఇంటర్నల్ మార్క్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అగ్రిగేట్, అది ఎట్లా అనేది కమిటీ రూపొందిస్తుందని. కానీ ఇందులో మన డిమాండ్ ఏంటంటే మనం చెప్పినట్టు కమిటీ ఫామ్ చేయాలని, అదొకటి. అండ్ ఫైనల్ ఇయర్స్కి సంబంధించి ఇంకా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసినాం, దానిపైన కంక్లూజన్ డెసిషన్కి రాలేదు. అది జూలై 9th రోజు దాని గురించి కూడా క్లారిటీ ఇస్తామన్నారు. జూలై 9th రోజు మన పిలిచి నెక్స్ట్ హియరింగ్ కూడా ఉంది, ఇంకా అయిపోలే ఉంది. అన్న, ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ దేనికి సంబంధించి? BBA ఆన్లైన్ ఎగ్జామ్స్ పైన కూడా, ఆన్లైన్ వ్యవస్థ పైన కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇష్యూకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినాక రేపు ఆన్లైన్ పైన కూడా ఎత్తుకుంటారు. తమ్ముళ్ళు మీ అందరిపైన కూడా బాధ్యత ఉంది, మా సమస్య అయిపోయిందని చెప్పి పక్కకు పోకండి. ఆ విద్యార్థులు కూడా మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల కరోనా పోతుందేమో, పుష్టి వ్యాధి వస్తుంది, సంబంధించి మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాల వీక్నెస్ వస్తుంది, బలహీనతలు వస్తాయి. ముందు డాక్టర్లే చెప్తుంటారు కదా గంట కంటే ఎక్కువ టీవీ చూడొద్దు అని. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ 8-9 గంటలు ఎగ్జామ్ 3 గంటలు చేస్తే మరి ప్రాబ్లమ్స్ రావా? ఇప్పుడు రావా? న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావని చెప్పండి, రాసియండి ప్రభుత్వం, వస్తే మేము ఇది బాధ్యత తీసుకుంటామని. ఆన్లైన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ అనేది తప్పు, కానీ ఇప్పుడు గత్యంతరం లేదు కాబట్టి దానికి సమయం పెట్టాలి. 1 గంటనో గంటన్నరనో రోజుకి, అడ్డగోలు 8 గంటలు 12 గంటలు టీవీ చూసుకుంటా పోతే చదవనికుంటాము. ఒక 9 సంవత్సరాలు చదివినాక ఆ చదువుకి మనం ఏదైతే ఉద్యోగం తెచ్చుకుంటామంటే అప్పుడు బెడ్ పైన పడతాము. చదువుకి పైసలు పెట్టాలి, తర్వాత వైద్యానికి పైసలు పెట్టుకోవాలి. అన్న పుష్పక్ అన్న, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దామని అందరం, అన్ని ఇష్యూస్ అడ్రస్ మీద అలా చేయవచ్చు. పుష్పక్ ఒక వాట్సాప్ గ్రూప్లో కేవలం 250 మంది మటుకే ఉండొచ్చు, కానీ నా ఇన్స్టా కానీ ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇన్స్టా ఉంది, నా పర్సనల్ ఉంది, అదేవిధంగా ఎంఎస్ఏ తెలంగాణది కూడా ఉంది. అవి ఫాలో కండి, ఇన్స్టా ట్విట్టర్. మీకు ఏ స్టూడెంట్ ఇష్యూ ఉన్నా, ఏది అప్డేట్ ఉన్నా 100% నేను రెస్పాండ్ అవుతున్నాను. ఎందుకంటే నా ఇన్స్టా నా ట్విట్టర్ నేనే పర్సనల్గా యూజ్ చేస్తాను. అండ్ మీ అందరు స్టూడెంట్స్కి కూడా తెలుసు, దాదాపు మీరు ఎంతమంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసిర్రో, మెసేజ్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి మీకు తెలుసు మీరు ఎంతమంది మెసేజ్ చేసినారో. అండ్ మెసేజ్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నేను స్వయంగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ చాలా మందికి ఇది కూడా క్లియర్ చేస్తున్నా, వేరెవరో యూజ్ చేయట్లేదు, నేనే యూజ్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్కి మీరు చేసిన దాదాపు నేను ఇప్పటివరకు 12,000 మంది విద్యార్థులకి నేను స్వయంగా రిప్లై ఇచ్చిన. అండ్ అది ఫార్వర్డ్ మెసేజ్ కాదు, మీరు అడిగిన క్వశ్చన్కి నేను రిప్లై ఇచ్చిన. గత 3 రోజులకి 2 గంటలు నిద్రపోతున్నా. ఎందుకంటే మీకు టెన్షన్ పడుతుంది, మీరు మీ టెన్షన్ దూరం చేయాలంటే మీకు అండగా నిలబడే బాధ్యత, ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. కాబట్టి అదే ఇనిషియేటివ్ ఎన్ఎస్ఏ తరఫున మేము తీసుకున్నాం కాబట్టి మీకు నేను ఇచ్చినాను. ఇక మీదట కూడా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మెసేజ్ చేస్తే 100% నేను రెస్పాండ్ అవుతాను. కానీ వాట్సాప్లో ఒకటేసారి అంతమంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్విట్టర్, ఇన్స్టాలో కూడా దాన్ని ఫాలో అందులో పెట్టమని చెప్పి చెప్తున్నాను. శశి దుప్పటి
అన్న డిగ్రీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడదాం. డిగ్రీ బ్యాక్లాగ్స్ గురించి కూడా చెప్తున్నా తమ్ముడు, మీకు అదే చెప్తున్నా. బ్యాక్లాగ్ సంబంధించి కూడా ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఏంటి అనేది కమిటీ చేసినాక వాళ్ళని కూడా ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎట్లా పాస్ చేయాలి, లేకపోతే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళని ఎట్లా కంక్లూడ్ చేయాలి, ఎట్లా తక్కువ చేయాలి, ఏ రకంగా స్టూడెంట్స్ ఫేవర్లోనే డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి దానికి ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ సిస్టమ్ ప్రకారం పోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి కూడా 100% ఫైట్ చేస్తాం. టెన్షన్ పడకండి, దిగులు చెందకండి. మేము ప్రణీత, వాట్ డెసిషన్ ఈస్ పెండింగ్ ఫర్ బీటెక్ ఫైనల్ ఇయర్? ఇంతకుముందు మీకు అదే చెప్పిన ప్రణీత, నీకు చెప్పింది కూడా అదే. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ లెక్క ప్రమోట్ చేద్దామా, ఎగ్జామ్ పెడదామా అని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మన స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్, వాళ్ళని కూడా ప్రమోట్ చేయాల్సిందే. మార్కులు తక్కువ పడితే ఒక 10% ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి, ఇంత కరోనా క్రైసిస్ టైంలో కాబట్టి ఒక 10% మార్కులు యాడ్ చేయాల్సి వస్తే కూడా ఒక 10% ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ చేసి వాళ్ళని కూడా ప్రమోట్ పాస్ చేయాలి. కానీ దీనికి గవర్నమెంట్ కూడా చెప్తుంది ఉద్యోగ అవకాశాలు కొడుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడేం పీకి ఉద్యోగాలు ఇచ్చారు? ఎట్లా మనకు సంబంధించింది మనం ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, మన దమ్ము సత్తాకు సంబంధించి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తలేదు కదా. ప్రమోట్ అయితే మన తిప్పలేదో మనం పడతాం. మీరైతే ఫస్ట్ పాస్ అయితే చేయరు. అన్న చంద్రక, నేను ఏపీ డిప్లొమా స్టూడెంట్ అన్న. ఒకసారి నా ఇష్యూ ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్నా అని అడుగుతున్నాను. చంద్రక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మన తెలుగు వాళ్ళు నివసించే రాష్ట్రమే. 100% ఏపీ మా ఎన్ఎస్యుఐ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మధు యాదవ్ గారితో, అదేవిధంగా ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ మా చెల్లమ్మ ఇక్కడ నేషనల్ సెక్రటరీ అనులేఖ గారు అక్కడ ఉన్నారు. 100% ఇప్పుడు వారితో కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది, ఎందుకంటే వాళ్ళు కూడా మన తెలుగు స్పీకింగ్ కాబట్టి వాళ్ళు కూడా ఫాలో అవుతారు, వాళ్ళు కూడా అడ్రస్ చేస్తారు. కాబట్టి మీ ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది. కాబట్టి 100% వాళ్ళకి సపోర్ట్ చేసి మేము చేసిన విధంగానే వాళ్ళకు కూడా అండగా నిలుచుకొని మీ ఇష్యూ కూడా మేము టేకప్ చేస్తాం, ఎన్ఎస్యుఐ టేకప్ చేస్తాం. ఇంకేమైనా లాస్ట్ ఎవరైనా ఇవి అడిగిన క్వశ్చన్స్ కాక, రిపీటెడ్ క్వశ్చన్స్ కాక, మీకు ఎవరికైనా కొత్త డౌట్స్ ఉంటే దయచేసి క్లియర్ చేసుకోండి. మళ్ళీ టెన్షన్ బ్రెయిన్లో పెట్టుకోకండి, దిగులు చెందకండి, అఫీషియల్స్కి ఫోన్ చేసి వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి భయపడకండి. నిన్న చాలా మంది అన్నారు, అన్న హాల్ టికెట్స్ వచ్చినాయి, అన్న అది అయిపోయింది, అన్న ఎగ్జామ్ రేపు, ఇది అయ్యా అది ఇది అన్న, ఇంకెంతసేపు గెట్టింగ్ టెన్స్డ్ అది ఇది అని. నేను ఒకటే చెప్పిన, డోంట్ వరీ, ఇవాళ ప్రూవ్ అయింది, నాట్ టు వరీ, టెన్షన్ పడకండి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థులంతా ఒకటైతే వరండి, విద్యార్థులంతా ఒకటైతే, విద్యార్థులంతా యూనిటీ ఉంటే మన స్ట్రెంత్ ఏందో, మన పవర్ ఏందో చూపిస్తే ఇవాళ ప్రూవ్ అయింది. దేనికి కూడా భయపడకండి. స్టూడెంట్ పవర్ ఈజ్ నేషన్స్ పవర్. మనమంతా ఒకటే సింగిల్ స్టాండ్ యూనిటీ ఉంటే దేనన్నా సాధించగలుగుతాం. ఈ పట్టుదల ఇప్పుడైతే ఉందో, ఇష్యూ అయిపోయింది కదా మనకెందుకు కదా, మన ఇష్యూ కాదని చెప్పి పక్కకు జరగకండి. ఏ స్టూడెంట్ సమస్య, ఈరోజు ఒక విద్యార్థికి సమస్య వస్తే రేపు పొద్దున అసలు సమస్య మనకు కూడా వస్తుంది. అందుకే ఏ విద్యార్థికి సమస్య వచ్చినా అందరం విద్యార్థులు ఒకటే స్టాండ్ పైన, ఒకటే కంక్లూజన్ తోటి, ఒకటే క్లారిటీతో ఉండాలని నేను యాజ్ మీకు ఒక బ్రదర్ లెక్క, మీ ఇంట్లో ఒక అన్న లెక్క, చెల్లెలకు కన్న లెక్క, అదేవిధంగా తమ్ముళ్ళందరికీ ఒక అన్న లెక్క, మీ ఇంట్లో ఒక వ్యక్తి లెక్క చెప్తున్నా. నేను మీకు అండగా నిలుస్తున్నట్టే మీరు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి స్టూడెంట్ మూవ్మెంట్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అండగా నిలుచోవాలని చెప్పని, అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. అప్పుడే మన హక్కులకు మనం పోరాడతాము, మన హక్కులు మనం సాధించుకుంటాం. ఈరోజు సాధించుకున్నట్టు ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అందరికీ మీ డౌట్స్ అన్ని క్లియర్ అని భావిస్తూ మన్నించాలి. ఎవరికన్నా ఏదన్నా కంక్లూడ్ చేసి క్లారిటీ ఇవ్వకపోతే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఒక గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కానీ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కామన్ డౌట్స్ ఉంటే నా ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ మీరు మెసేజ్ డ్రాప్ చేయండి. నేను పర్సనల్గా చూసి ప్రతి ఒక్కటి రాసుకొని 100% మీకు రిప్లై ఇస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి, అవసరమైతే నేను స్వయంగా మీకు కాంటాక్ట్ చేసి కూడా చెప్తాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకేమైనా క్లారిటీ కావాలంటే అందులో మీరు డ్రాప్ చేయండి, మేము చెప్తాము. ప్రతి ఒక్క విద్యార్థికి మరొకసారి, ప్రతి ఒక్క సోషల్ యూట్యూబ్లో సర్క్యులేట్ చేస్తున్న యూట్యూబర్స్కి, యూట్యూబ్ ఛానల్ వారికి, కాలేజ్లో ఉన్న సైట్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి, స్టూడెంట్స్ కోఆర్డినేట్ చేసి ఇంతమందితో సహకరించిన మరొకసారి నా తోటి ఎన్ఎస్యుఐ ఈ 100 మంది బృందానికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, సిఎల్పి నాయకుల గారికి, శ్రీధర్ బాబు గారికి, మా లీగల్ సెల్ దామోదర్ రెడ్డి అన్న గారికి, మీడియా వారికి, స్టూడెంట్స్కి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, ఎన్ఎస్ఐ సైనికులకి, ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులకి, అందరికీ ఏమైంది, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి మన్నించాలి. ఎవరైనా పేరు మర్చిపోతే అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్తే. జై హింద్, జై ఎన్ఎస్ఐ.